హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం తీరిన సందేహాలు అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇదేంటంటే ఒక గ్రామంలోనూ శంభుడు అనే ఒక పేద యువకుడు ఉన్నాడు. వాడు కొండ చర్యల్లో అంటే ఆ కొండ ప్రాంతంలో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఏదో విధంగా తన తల్లిని అంటే ముసలి తల్లి అన్నమాట, ఆ తల్లిని పోషిస్తూ వస్తున్నాడు. ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది. ఏమనేది, తన తోటి వాళ్ళందరూ కష్టపడి తనలాగే కష్టపడి ధనవంతులు అవుతున్నారు, అంటే చాలా ధనం సంపాదించుకుంటున్నారు. తాను మాత్రం ఈ మొత్తం ఏడాది అంతా కష్టపడిన తన తల్లి పొట్ట నిండట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? వాళ్ళలాగే నేను కూడా కష్టపడుతున్నాను కదా, ఎందుకు నాకు డబ్బు రావట్లేదు అని అతనికి ఒక సందేహం వస్తుంది. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏదైనా అనుమానం కలిగిందనుకోండి, వాళ్ళు అంగీరస మహాముని అని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారట. అది పెద్దల ద్వారా ఇతనికి తెలిసింది. అది ఒక ఆచారంగా ఉంది. ఆ కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా సందేహం కలిగితే ఆ ముని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సందేహాన్ని తీర్చుకుంటూ ఉంటారు అని చెప్పి అతనికి పెద్దవాళ్ళ ద్వారా తెలిసింది. ఆ ముని ఎక్కడుంటాడు? నాసిక్ దగ్గర కొండల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అని చెప్పుకుంటూ ఉండగా విన్నాడు. ఈ శంభుడు ఏం చేస్తాడు, తనకి సందేహం కలిగింది కదా, ఆ సందేహాన్ని తీర్చుకోవాలి ఎట్లయినా సరే అంగీరస మహాముని దగ్గరికి వెళ్ళి ఈ సందేహానికి మనం తీర్చుకోవాలి అని అతను ఏం చేస్తాడు, తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లితో అంటాడు, అమ్మ నేను నాసిక్కి బయలుదేరి వెళ్తాను, అక్కడ అంగీరస మహాముని అనే ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారట కదా, నాకు ఇలా సందేహంగా ఉంది, ఆ సందేహాన్ని నేను తీర్చుకొని వస్తాను ఆయన దగ్గరికి వెళ్ళి అని తల్లిని ఎంతో బతిమాలుతాడు. ఆవిడ పాపం ఇంకా సరేలే వాడు ఏదో వెళ్ళి వస్తానంటున్నాడు, ఆవిడకి ఇష్టం లేదు. అయినా కూడా సరే పిల్లవాడు ఏదో బతిమాలుతున్నాడు అని చెప్పి, సరే నాయనా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ఆ తల్లి ఒప్పుకుంటుంది. ఈ శంభుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి నాసిక్కి బయలుదేరుతాడు. అలా అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఇలా బస్సులు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు కదా, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అందుకని శంభుడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ప్రదేశంలోనూ ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది అతనికి. అప్పటికే చాలా దూరం నడిచి ఉన్నాడేమో, అతనికి ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. ఆ గుడిసె దగ్గరికి వెళ్తాడు. గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ గుడిసెలోకి తొంగి చూస్తే ఆ గుడిసెలో ఒక అవ్వ కనిపిస్తుంది. ఆ అవ్వతో అంటాడు, అవ్వ నాకు ఇంకొంచెం అన్నం పెట్టగలవా, నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను, బాగా ఆకలి వేస్తోంది అని పాపం జాలిగా అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ అవ్వ ఏం చేస్తుంది, అయ్యో అదేమిటి నాయనా, రా లోపలికి రా అని చెప్పి అన్నం పెడుతుంది. అన్నం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అని కుశల ప్రశ్నలు వేస్తుంది. అన్నీ అడుగుతుంది. అడిగేటప్పటికి ఈ శంభుడు అంటాడు, అదేంటి నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యము తీరట్లేదు, ఎందుకనో తెలియట్లేదు, అందుకని ఈ సందేహాన్ని తీర్చుకోవాలని నేను అంగీరస మహాముని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. అయితే ఈ అవ్వ అంటుంది, అలా అయితే నాకు కూడా ఒక సందేహం ఉంది నాయన, అది నువ్వు ఆయన అడిగి తెలుసుకో. అదేంటంటే నా మనవరాలుకి 18 ఏళ్ళు వచ్చాయి, చక్కని చుక్క, ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడి ఎరగదది, దానికి ఆ మూగతనం ఎలా పోతుందో ఏంటో కాస్త అడిగి తెలుసుకోవయ్యా అని అవ్వ ఈ శంభుడితో ఉంటుంది. శంభుడు అంటాడు, సరే అలాగే కనుక్కొని చెప్తాను నీకు తిరిగి వచ్చేటప్పుడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక మొదలు పెడతాడు. అలా వెళ్ళగా ఒక ఊరి చివర్లోనూ వారికి ఒక ఇల్లు కనిపిస్తుంది. మళ్ళీ ఆ ఇంటి దగ్గర ఆగుతాడు. ఆగా యజమానితో అంటాడు, అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టిస్తారా అని మళ్ళీ వాళ్ళని కూడా అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ ఇంటి ఆయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టి తినమంటాడనమాట. అతనితో పాటు అన్నం పెడతాడు, అతనికి తింటాడు. తిన్న తర్వాత, నాయన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని మళ్ళీ ఇతను కూడా అవ్వ అడిగినట్టే అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ శంభుడు, నేను ఏం చెప్పను, అదేంటి నేను ఎంత కష్టపడినా కూడా నా దారిద్ర్యం తీరట్లేదు అని ఈ విషయం కనుక్కుందామని చెప్పి నేను అంగీరస మహాముని దగ్గరికి వెళ్తున్నాను, అతన్ని అడిగి నా సందేహం తీర్చుకోబోతున్నాను అంటాడు ఈ శంభుడు.
అలాగా నాయన, అయితే నా విషయం కూడా కొంచెం ఆయన్ని కనుక్కొని నా సందేహం కూడా తీర్చిపెట్టు. అదేంటంటే మా పెరట్లో చక్కగా నవనవలాడుతూ ఒక నారింజ చెట్టు ఉంది, కానీ ఎన్నాళ్ళ నుంచో అది పెరుగుతోంది, కానీ ఇప్పటి వరకు ఒక్క పిందె కూడా పడలేదు ఆ చెట్టుకి. ఎందుకునో ఏంటోనో ఈ విషయం కొంచెం ఆ అంగిరస మహాముని అడిగి కారణం తెలుసుకొని నాకు చెప్పవయ్యా అంటాడు. అనేటప్పటికీ ఈ శంభుడు అంటాడు, అలాగే తప్పకుండా మీ సందేహం కూడా నేను ఆయన అడిగి తెలుసుకుని వస్తాను అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ ముందుకు వెళ్తాడు. అలాగా రాత్రిపూట ఒక చోట పడుకొని మళ్ళీ ఉదయమే లేచి మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ అలా వెళ్తూ 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 ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండేటప్పటికి ఆ అరణ్యం మధ్యలోనూ అతనికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరికి వెళ్తాడు. ముని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచేటప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది. మళ్ళీ ఆకలి వేసేటప్పటికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ ముని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది, కొంచెం ఏమన్నా పెడతారా అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ ముని అతన్ని చక్కగా భోజనం పెట్టి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాయనా, ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి అని మళ్ళీ అందరు అడిగినట్టే ఈ ముని కూడా అడుగుతాడు ఆ శంభుడిని. ఈ శంభుడు వాళ్ళందరికీ చెప్పినట్టే ఇతను కూడా, ఏం చెప్పను స్వామి, నేను ఎంత కష్టపడినా కూడా నా దారిద్ర్యం తీరట్లేదు. నేను నా చుట్టుపక్కల నా తోటి వాళ్ళు కష్టపడినట్టే నేను కూడా కష్టపడుతున్నాను, కానీ వాళ్ళు చాలా ధనవంతులు అవుతున్నారు. నేను మట్టికి ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నట్టుంది నా పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుందో అని చెప్పి ఈ విషయం తెలుసుకోవాలి, సందేహం తీర్చుకోవాలి అని చెప్పి నేను అంగీరస మహాముని దగ్గరికి వెళ్తున్నాను. ఆయన్ని అడిగి తెలుసుకోబోతున్నాను, నా సందేహానికి నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అనేటప్పటికీ ఈ ముని అంటాడు, అయితే నాకు కూడా ఒక అనుమానం ఉంది, అది నువ్వు ఆయన్ని అడిగి తెలుసుకొని వస్తావా? అదేంటంటే నేను ఎన్నో సిద్ధుల కోసము ఎంతో తపస్సు చేసి ఎన్నో సిద్ధులు పొందాను, కానీ నా తపస్సు ఎంతకాలానికి కూడా పూర్తిగా సిద్ధించకుండా ఉంది. ఎంతకాలం నుంచో నేను చాలా సిద్ధుల కోసం తపస్సు చేస్తున్నాను, అయినా నాకు పూర్తిగా సిద్ధులన్నీ కలగలేదు. ఎందుకో కారణం తెలియట్లేదు. ఎంత తపస్సు చేసినా సరేను ఈ విషయం కొంచెం ఆయన అడిగి నాకు తెలపగలవా? నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆయన అడిగి చెప్పు అని చెప్పి అంటాడు ఎవరు, ఈ ముని. శంభుడు సరే అలాగే అని చెప్పి అతనికి కూడా నేను కనుక్కొని వస్తానని చెప్పి బయలుదేరి అలాగ చాలా రోజులు ప్రయాణం చేసుకుంటూ ఈ అంగీరస మహాముని ఎక్కడైతే ఉన్నాడో, నాసిక్ దగ్గర ఉన్నాడని చెప్పారు కదా, అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అంగీరస మహాముని ఉండే చోటు తెలుసుకుని ఆ మహాముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ మహామునికి నమస్కారం చేసి ఆయన దగ్గరికి వెళ్తాడు, నమస్కారం చేసి అటుపడికి ఆ అంగీరస మహాముని ఎంతో ఆదరంతో తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి వచ్చిన పని ఏంటయ్యా, ఎందుకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి, ఎంత దూరం నుంచో వచ్చినట్టు కనిపిస్తున్నావు, ఏంటి నీ సమస్య అని ఆదరంగా అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ శంభుడు అంటాడు, మహాత్మా, నేను 4 సందేహాలు తమరిని అడిగి తెలుసుకోవాలని వచ్చాను. నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని కలుసుకోవటానికి వచ్చాను అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ అంగీరస మహాముని అంటాడు, అయ్యో నేను 3 సందేహాల కంటే ఎక్కువ తీర్చను, అది నా నియమము. కాబట్టి నాయన నువ్వు నీ 4 సందేహాల్లో ఒక సందేహాన్ని వదిలిపెట్టి మిగిలిన 3 సందేహాలు అడుగు, నేను నీకు నీ సందేహాలు తీరుస్తాను అని అంటాడు. ఎవరు, ఈ అంగీరస మహాముని. అనేటప్పటికీ శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాలు గుర్తు తెచ్చుకుంటాడు. అన్ని సందేహాల్లో కంటే తన సందేహమే అసలు ఎందుకు పనికిరాని సందేహము అని అతనికి అనిపిస్తుంది. ఆ క్షణంలో అనిపించి ఏమంటాడు, సరే అని చెప్పి ఫస్ట్ మూగపిల్ల ఉంది కదా, అవ్వ చెప్తుంది కదా, ఆ మూగపిల్ల గురించి ఆయనకి చెప్తాడు. అలాగే ఆ గృహస్థుడు తన పెరట్లో ఉన్న నారింజ చెట్టు గురించి చెప్పాడు కదా, అదొక ప్రశ్న వేస్తాడు. 3వది తపస్సు చేసుకుంటున్నాడు ముని, అతనికి సిద్ధులు సిద్ధించట్లేదు తపస్సు అని చెప్పి అడుగుతాడు కదా, అది కూడా చెప్తాడు ఈ అంగీరస మహామునికి. అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకొని మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు. తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు మొదట ముని ఆశ్రమం వస్తుంది కదా, ఆ ముని ఆశ్రమానికి వెళ్తాడు. ముని ఆశ్రమానికి వెళ్ళగానే ఆ ముని చాలా ఆత్రంగాను, అదేంటి అంగీరస మహాముని అడిగావా నా సందేహము, ఆయన ఏమన్నారు నాయన అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ శంభుడు అంటాడు,
అడిగాను స్వామి, ఆయన మీ సందేహానికి ఏం చెప్పారు అంటే, మీ తలలో ఏదో మణి ఉందిట, మీ తపశ్శక్తి మొత్తం ఆ మణి గ్రహిస్తోందిట, అందుకని ఆ మణిని తీసేస్తే మీకు తపస్సు ఫలించి మీకు అన్ని సిద్ధులు వస్తాయి అని చెప్పారు అని అంటాడు. అనేటప్పటికీ ఆ ముని ఆశ్చర్యంగా, అంతవరకు అతనికి తెలియదు తన తలలో ఒక మణి ఉందని. అప్పుడు అంటే జడలు కట్టేసి ఉంటుంది కదా తలంతా, జుట్టంతా, ఆ జడల మధ్యలో ఇలా ఇలా తడిమి చూసుకుంటే అతని చేతికి ఒక మణి తగులుతుంది. దాన్ని తీసి పెరికేసి గట్టిగా లాగేసేసి ఆ మహాముని శంభుడికి ఇచ్చేసేసి ఇది నువ్వే ఉంచుకో నాయనా, ఇక నాకు దీని అవసరం లేదు, నేను సిద్ధులు సంపాదించుకుంటాను తపస్సు చేసి అని సంతోషంగా ఆ మణిని ఆ శంభుడికి ఇచ్చేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఈ శంభుడు ముని వద్ద సెలవు తీసుకుని మళ్ళీ గృహస్థుడుండే ప్లేస్కి వస్తాడు. గృహస్థుడుండే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ గృహస్థుడు అడుగుతాడు, నాయన నువ్వు అంగీరస మహామునిని నా సంగతి అడిగావా, ఏం చెప్పారు ఆయన, చెప్పు నాయన అని అడుగుతాడు. గృహస్థుడు కూడా ఆత్రంగా అడిగేటప్పటికి శంభుడు, అడిగానండి, మీ యొక్క సందేహానికి కూడా సమాధానం తీసుకొచ్చాను. ఏమీ లేదు, మీ నారింజ చెట్టు కిందట 9 బిందెల నిండా బంగారం ఉందిట, వాటిని పైకి తీసేస్తే చెట్టు చక్కగా కాయలు కాస్తుందిట అని చెప్పారు అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఇది బంగారం బిందెల నిండా బంగారం ఉందన్న ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే ప్రమాదం కదా, అందుకని ఈ గృహస్థుడు ఏం చేస్తాడు, రహస్యంగాను ఈ శంభుడితో కలిసి ఆ రాత్రికి రాత్రే ఈ శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగులు తవ్వేటప్పటికి నిజంగానే 9 బంగారపు బిందెలు కనిపించేటప్పటికి ఆశ్చర్యపోతారు ఇద్దరు. ఆశ్చర్యపోయి గృహస్థుడు అంటాడు, నాయనా నాకు చాలా ఉపకారం చేశావు, ఈ బిందెల్లో ఒక బిందె నువ్వు తీసుకెళ్ళు, చక్కగా నువ్వు అనుభవించు, నాకు ఎంతో సహాయం చేశావు. నా గృహస్థుడు ఏం చేస్తాడు, ఒక బిందె నిండా ఉన్న బంగారం అంతా ఈ శంభుడికి ఇస్తాడు. ఈ శంభుడు ఏం చేస్తాడు, ఆ ముని ఇచ్చిన మణిని, ఈ గృహస్థుడు ఇచ్చిన ఈ బంగారం బిందెని తీసుకుని మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకెళ్ళేటప్పటికి ఫస్ట్ అవ్వ ఉంది కదా గుడిసె, ఆ గుడిసె దగ్గరికి వస్తాడు. గుడిసె దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అవ్వ అంటుంది, నాయనా కనుక్కొని వచ్చావా నా మనవరాలి విషయం, అంగీరస్ మహాముని ఆయన ఏం చెప్పారో చెప్పు నాయనా అని అడిగేటప్పటికి ఈ శంభుడు అంటాడు, అయ్యో అడిగానవ్వా, అడగకపోవటం ఏంటి, నీ మనవరాలికి నచ్చిన వరుడు కనిపించగానే ఆ అమ్మాయికి దానంతట అవే మాటలు వచ్చేస్తాయి అని చెప్పారు అంగీరస్ మహాముని అని చెప్తాడు. ఆ క్షణంలో నేను ఇలా అవ్వతో మాట్లాడుతూ ఉండగానే శంభుడు లోపల నుంచి అవ్వ మనవరాలు అక్కడికి వచ్చి శంభుడిని చూసేటప్పటికి శంభుడు చిన్నపిల్లవాడే, ఆమె చిన్నపిల్లే. ఈ శంభుడిని చూసేటప్పటికి ఆ అమ్మాయికి సిగ్గు వస్తుందన్నమాట. సిగ్గుతో తల వంచుకుని వెంటనే అవ్వతో అంటుంది, ఎవరమ్మమ్మా ఈయన అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఆవిడ వైపు ఆ అమ్మాయి వైపు చూస్తారు. మాటలు వచ్చేసాయి అనమాట మనవరాలకి. అంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు, అప్పటి వరకు పుట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు అవ్వ ఆశ్చర్యంతో అలాగా నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటుందన్నమాట. చూసి, అయ్యో నిజంగానే నీ నోటి వెంట మాటలు వచ్చేసాయి తల్లి, ఇదేంటి ఈ అబ్బాయే నీకు భర్త, మీ ఇద్దరికి ఇవాళే నేను పెళ్లి చేసేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది అవ్వ. పెళ్లి చేసేసి వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఈ శంభుడు ఆ అమ్మాయిని, ఆ బంగారపు బిందెని, ఆ మణిని వెంట తీసుకుని ఇంటికి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు కోసం పాపం ఈ శంభుడు తల్లి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచేలాగా చూస్తుందన్నమాట. చూసి ఏడ్చి అయ్యో ఇంకా రాలేదు నా కొడుకు, ఎక్కడున్నాడో ఏంటో, ఎంత కష్టపడుతున్నాడో అని ఏడ్చేటప్పటికి ఆవిడకి కళ్ళు పోతాయి, గుడ్డిదైపోతుంది. ఈ కొడుకు ఇంటికి వచ్చి అమ్మను పలకరించేటప్పటికి ఆ కొడుకు గొంతు విని ఆనందిస్తుందే తప్ప ఆ కళ్ళుతో ఆ కొడుకును చూడలేదు. కొడుకు పెళ్లి చేసుకొచ్చాను అంటున్నాడు, ఆ కోడల్ని చూడలేదు. పాపం ఆవిడ కొడుకుని కోడల్ని చూడలేక ఏడుస్తూ ఉంటుంది. ఈ శంభుడు ఏం చేస్తాడు, తనకి దొరికిన మణిని కళ్ళకు దగ్గరగా తీసుకెళ్ళి, అమ్మ మమ్మల్ని ఎలాగో చూడలేకపోతున్నావు, కానీ ఇలా కాంతితో వెలిగిపోతుంది చూడు, ఈ మణిని చూడగలవేమో చూడు అని కళ్ళకు దగ్గరగా పెడతాడు. అయినా పాపం ఆవిడ, అయ్యో నాకేం కనిపించట్లేదురా, మణి ఎలా ఉందో ఏంటో నాకేం కనిపించట్లేదు అని చెప్పి ఆవిడేం చేస్తుంది, ఆ మణిని ఇంకా కళ్ళకి దగ్గరగా తీసుకుని చూడటానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ప్రయత్నం చేసేటప్పటికి ఆ మణి ఆ దగ్గరికి తీసుకెళ్లేటప్పటికి ఆవిడ కళ్ళకి ఈ మణి తగులుతుంది.
మణి తగిలిన మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేస్తాయి. అప్పుడు ఈ అందరూ ఆశ్చర్యపోతారు, కొడుకు కోడలు ఈమె అందరూ ఆశ్చర్యపోయి అప్పుడు అనుకుంటాడు ఈ శంభుడు, ఈ తపస్సు చేశాడు కదా ఆ ముని, ఆ తపస్సు ప్రభావం అంతా ఈ మణి గ్రహించిందని చెప్పారు కదా అంగీరస్ మహాముని, అందుకని ఈ మణి చాలా మహిమ గలది అని శంభుడు తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని దాని సహాయంతో తనకి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూ ఈ బంగారంతో తన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ తల్లిని భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మ మార్గంలో నడుస్తూ చక్కగా తన జీవితాన్ని సంతోషంగా దాన ధర్మాలు చేస్తూ అందరితోనూ మంచిగా ఉంటూ తన జీవితకాలం అంతా చాలా సంతోషంగా ఉంటాడనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.